Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Recently, the Honorable High Court of Karnataka, Justice Devan Ramachandran, he pronounced a judgment holding the former SI police, Alattur PS of Palakkad district of Kerala, guilty of contempt of the court and punished him for 3 months jail. Of course, it was suspended, just like our Probation of Offenders Act. Why all these things are happening? The reason all these things, let us discuss. ఇది పోలీస్ అధికారులు కూడా ఉపయోగపడేటువంటి వీడియో. In the case of Manish R versus Anil Kant on Wednesday, the day before yesterday, High Court of Kerala awarded 2 months jail to former SI Alattur PS. Why? Because he verbally abused a lawyer. You all know, and in the classes also I have been telling you that you are the representative of certain clients. Sometimes you may have to go to the to the police stations also. ఇలాంటప్పుడు you must know the etiquette, how to behave with the police. ఇది కొంచెం నవ్వొచ్చే సంఘటన, ఆయన తెలుసుకోవడం మంచిది. నేను రిటైర్డ్ కొత్తలో, మేబీ ఇన్ ది ఇయర్ 2012, one of my friends came to me and asked me, నాకు ఇట్లా ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి. ఏమిటంటే వాళ్ళు చెప్పట్లేదు, ఎస్ఐ గారు నిన్ను రేపు సాయంత్రం 5 గంటలకల్లా పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. కారణం ఏంటి? నేను అసలు ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఏంటయ్యా బాబు అంటే అతనేం చెప్పలేదు, ఏం చెయ్యాలి. దెన్ సరే ఏం పర్లేదు, దాన్నే ఉంది, ఏదో విట్నెస్ దేనికి అడిగారో తెలియదులే అని చెప్పి సహజంగా చెప్తాం. ఇక రాబోయే వర్డ్ ఆ తర్వాత అతను అన్నాడు, ఒకసారి వెళ్ళొచ్చాడు, దాంతో కొంచెం కొంగు తిన్నాక దెన్ హీ టోల్డ్ మీ హౌ టు స్పీక్ టు ద పోలీస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెన్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడాను, తెలుగులో చెప్తుంటే ఈ సుత్తంత ఎందుకు 2 ముక్కలు చెప్పు, ఎలా మాట్లాడాలి? ఇది చాలా పెద్ద పజిలింగ్ క్వశ్చన్ ఆయనకి. సరే దానికి ఆన్సర్ చేసాం, మనం ఫెయిర్గా ఉంటే ఏముండదులే, నిజం చెప్పు న్యాయం పొందు అని చెప్పాను. అట్లా ఇక్కడ రెసిప్రొసిటీ, లాయర్స్ వచ్చినప్పుడు పబ్లిక్ వస్తారు, రకరకాల మనుషులు వస్తారు. నో డౌట్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ లైక్ బుద్ధం శరణం గచ్చామి అని సైలెంట్ కూర్చోక్కర్లేదు, అంత డీసెంట్గా ఉండలేరు కూడా. మనిషి అన్నాక కోపం ఉంటుంది, పైగా పోలీస్ అధికారి అంటే రకరకాల వీటిలో క్లచ్ అయి ఉంటారు పాపం వాళ్ళు. ఆ రిలీజ్ అవ్వడానికి ఒక్కసారి ఎవరి మీద కోపించే సంఘటనలు ఉంటాయి. సమస్య ఎక్కడ కాదు, వచ్చిన మనిషిని బట్టి చూడాలి. లాయర్ వచ్చాడు, డెఫినెట్లీ పోలీస్ అధికారికి లాయర్ అంటే అబ్బా ఈడొచ్చాడు ఏదో లిటిగేషన్ ఉండేవాడు కానీ తిట్టుకుంటారు. అలాగే లాయర్ పోలీస్ ఆయన్ని ఈడేదో దొంగ కేసు పెట్టాడు అనుకుంటాడు, అది కూడా తెలుసుకోవాలి. నార్మల్లీ సొసైటీలో మిగతా వాళ్ళు పెద్దగా మిమ్మల్ని క్వశ్చన్ చేయలేకపోవచ్చు, కానీ లాయర్ విల్ డెఫినెట్లీ క్వశ్చన్ యూ బికాజ్ హీ ఈజ్ అవేర్ ఆఫ్ ది లా. అది పోలీస్ అధికారులు తెలుసుకోవాలి. ఇక ఈ కేసులోకి వచ్చేటప్పటికే లాయర్ గారు వచ్చాడు. కేసు ఏంటయ్యా అంటే ఒక యాక్సిడెంట్ కేసులో వెహికల్ ఇన్వాల్వ్ అయ్యింది. ఆ వెహికల్ని పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకొని తమ కస్టడీలో పెట్టుకున్నారు. దాన్ని తనకు కావాలి అని ఫిర్యాదు ద్వారా ఎవరైనా అనిల్ కాంత్, ఫిర్యాదు ద్వారా లాయర్ అడ్వకేట్ సుహాయల్, పూర్తి పేరుగా ఉంది SUHAIL, ఈయన
పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అడిగాడు. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇవ్వాల, జిల్లా కోర్టులో వేశారు, రాలా. అల్టిమేట్లీ దే వెంట్ టు ద హైకోర్టులో పెండింగ్ ఇన్వెస్టిగేషన్ పర్లేదు, పెండింగ్ అప్పైనా పర్లేదు, వాడి వెహికల్ వాడికి హ్యాండ్ ఓవర్ టేక్ సమ్ గ్యారంటీ అని చెప్పి ఇచ్చారు, బ్యాంక్ గ్యారంటీ అని చెప్పి ఇచ్చారు. తీసుకెళ్తే నేను ఇవ్వలేదు కాబట్టి నువ్వు హైకోర్టుకి వెళ్తేస్తావు అని చెప్పి యాక్చువల్లీ హీ వెర్బల్లీ అబ్యూజ్డ్ ద లాయర్. మీ లాయర్లను ఇంతేనని బూతులు ఏదో మాట్లాడాడు. లాయర్ ఊరుకుంటాడా? దెన్ ఈ ఫైల్ కేసు బిఫోర్ ద హైకోర్టు. అయ్యా మీరు చెప్పినా ఇదే పరిస్థితి అని చెప్పగానే ఏమి ధిక్కారమును సైతమా అని చెప్పి హైకోర్టు వారు దే హావ్ గివెన్ ఏ కంటెంప్ట్ నోటీస్. అతను రావటం. సో అల్టిమేట్గా సెక్షన్ 12 ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ ద కోర్ట్స్ యాక్ట్ మీకు తెలిసింది 6 months జైలు లేకపోతే 2000 ఫైన్, దాంట్లో 2 months జైలు వేశారు. అఫ్కోర్స్ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఈయన ఎస్ఐ గారు, ఫార్మర్ ఎస్ఐ, ఈ ఎస్ఐ గారు హీ టెండర్డ్ రిజర్వ్డ్ అపాలజీ. దాంట్లో రాసిన అఫిడవిట్ వేసినప్పుడు నేనేం మాట్లాడలేదు, ఒకవేళ వాళ్ళు మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. దట్ ఈస్ కాల్డ్ రిజర్వ్డ్ అపాలజీ. 2 రకాలు ఉంటాయి. ఈ బాధ నేను కూడా పడ్డా. మా కింద వాళ్ళు చేసిన దానికి సరేరా ఏదో ఒకటి చెబుతాం, అపాలజీ చెబుతాం అంటే ఆ అపాలజీ పెట్టుబడి ఏమంటారు, నేను చేసింది కరెక్టే కానీ మీరు దాని పొరపాటు అనుకుంటే మమ్మల్ని క్షమించండి. దిస్ ఈజ్ రిజర్వ్డ్ అపాలజీ. రెండవది దాని మీద హైకోర్టు ఒప్పుకోకపోతే సెకండ్ ఈ అన్కండిషనల్ అపాలజీ ఈ హాస్ టెండర్డ్. ఈ అన్కండిషనల్ ఏమయ్యా ఆ రోజు మాట్లాడాము, అలా మాట్లాడాల్సింది కాదు, జరిగిపోయింది, ఇక నుంచి మనంతా కలిసి ఉందాము, ఐఎమ్ వెరీ సారీ. ఇది ఒక పాయింట్. దిస్ ఈజ్ అన్కండిషనల్ అపాలజీ. సో ఈ మధ్యలో చాలా కథ జరిగింది. ఆ కథ జరిగితే వీడియో అయిపోతుంది కాబట్టి ఎనీవే హీ వాజ్ కన్విక్టెడ్. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కంటెంప్ట్ కోర్టులో ప్లీజ్ రిమెంబర్ every citizen has got an authority, has got a right to approach the police station along with a lawyer. What is the harm? సో వచ్చినప్పుడు మాట్లాడు, నీకు మనసులో ఏమన్నా ఉంటే బయట కనపడకుండా ఓకే చూద్దాంలేండి, కోర్టు ఆర్డర్ కదా, కాస్త మేము మా ఏపీపీ గారిని అడిగి వెరిఫై చేసుకోవాలని చెప్పి పంపించేసి చేసుకోవచ్చు. అంతేగాని ఆర్డర్ తెస్తావా అంటే నీ ఇష్టం చూడిస్తావా, నువ్వు కూడా ఏం మాట్లాడింది కదా లేనిపోయింది. ఈ మాట వల్ల ఏమైంది, ఇప్పుడు జైలు శిక్ష 2 నెలలు. లక్కీగా జడ్జి గారు కొంచెం మంచివాడు కాబట్టి దేవాన్ రామచంద్రన్ హీ కెప్ట్ ఇట్ పెండింగ్. హీ సస్పెండెడ్ ద సెంటెన్స్ ఫర్ 1 year. ఫర్ వాట్? సో దీనిలో సస్పెండెడ్ ఫర్ 1 year, సెట్టింగ్ కండిషన్స్ ఫర్ రిహాబిలిటేటింగ్ కాండక్ట్. రిహాబిలిటేషన్ ఆయన నువ్వు జాగ్రత్తగా ఉంటే అంటే ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ లాగా 1 year నీ మీద వాచ్ ఉంటుంది. If you misbehave with the lawyers and other community, definitely you have to suffer the imprisonment for 2 months. If not, you will be released. This is probation లాగా. సో ఇలాంటివి తెచ్చుకోకుండా పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని, అలాగే లాయర్గా మీరు వెళ్ళినప్పుడు కూడా పోలీసు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా సో కాబట్టి కొంచెం సహజంగా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే దే ఫీల్ హై ఆఫ్ దెమ్సెల్వ్స్. ఒక పోలీస్ స్టేషన్ దానికి అధికారి అయినంత ఉంటుంది. అయితే మనకేంటని మనం అనుకోకుండా మన పని ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడి మన పని చేయించుకురావటం మంచిది. రైట్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.